చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మాఘశుద్ధ చతుర్థి, వరద చతుర్థిగా కూడా పిలుస్తూ ఉంటారు కదా, ఈ రోజున గణపతిని ఎలా ఆరాధన చేయాలి? ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అంటారు. అలాగే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రెండు తిథులలో ప్రతి మాసంలో గణపతి ఆరాధన చేయాలి. ముఖ్యంగా మాఘమాసంలో ఏ తిథి అయినా ఇతర నెలలోని తిథి కంటే అత్యధికమైన ఫలితాన్ని అందిస్తుంది కనుక విశేషంగా మాఘ శుద్ధ చతుర్థి నాడు గణేశ ఆరాధన చేయాలి. ఈరోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రము గణపతిని ఆరాధన చేసి అనంతరం ఆ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి. డుండి రాజ గణేశానాం సర్వ విఘ్నౌఘనాశనం తం వందే విశ్వనాథస్య ప్రియపుత్రం శివాప్తయే. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శుక్ల చతుర్థి డుండి గణపతికి అత్యంత ప్రియమైన పర్వదినం. దివోదాసు శివుడిని కాశీపట్టణంలోకి రానియకుండా నియమం పెడితే తిరిగి శివుణ్ణి కాశీకి ఆహ్వానించటం కోసం దివోదాసుతో మంతనాలు జరిపినటువంటి మహానుభావుడు డుండి గణేశుడు. 56 గణపతి మూర్తులు మనకు కాశీలో దర్శనం ఇవ్వటం వెనకాల ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే అవన్నీ అద్భుతమైన శక్తి క్షేత్రాలు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. పరిశోధనల ద్వారా కూడా నిరూపింపబడిన ఈ సత్యము మాఘ శుద్ధ చతుర్థి నాడు గణేశ ఆరాధన వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాన్ని వివరిస్తూ ఉంది. ఈ చతుర్థిని కుంద చతుర్థి అని కూడా అంటారు. కుందము అంటే మల్లె. మల్లెపూలతో శివుణ్ణి అర్చిస్తే ప్రీతుడైనటువంటి శివుడు నీకు సర్వ సంపదలను ప్రసాదిస్తాడు. నువ్వులను బెల్లాన్ని ఈరోజు దానం చెయ్యాలి. తిల చతుర్థి అని కూడా దీన్ని పిలుస్తారు. తిలలతో హోమాన్ని చెయ్యాలి. ఇలా అద్భుతమైనటువంటి ఆచారాలతో మానవ జీవనాన్ని సుసంపన్నం చేయగలిగిన విజ్ఞానమే ఋషులు మనకు అందించిన పురాణ విజ్ఞానం. కనుక ఈ మాఘ శుద్ధ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చవితి తిథి ఉన్నప్పుడు అది వరద చతుర్థిగా పిలువబడుతుంది కనుక ఆ సమయంలో గణపతి ఆరాధన చేసి అనంతరం ఆహారాన్ని స్వీకరించవచ్చు. బెల్లాన్ని దానం చేసి నువ్వులను దానం చేసి నీ ప్రారబ్ధాన్ని పోగొట్టుకొని గణేశ ఆరాధనతో శక్తిని సంతరించుకొని మల్లెలతో శివుణ్ణి పూజించి ఉమాదేవిని అర్చించి అద్భుతమైన ఈ పర్వదినము యొక్క మాహాత్యాన్ని నీవు కూడా అందుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే మాఘశుద్ధ చతుర్థి నాడు గణపతి ఆరాధనను తప్పకుండా చేయాలి. గురుగారు, పంచమంగళ ద్రవ్యాలలో కుంకుమ కూడా ఒకటి. కుంకుమ అంటే ఏమిటి? మన సంప్రదాయంలో కుంకుమ ధారణకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? కం కూజతీతి ఇతి కుంకుమ అని. కుంకుమకు ఆ పేరెందుకు వచ్చింది అంటే కుంకుమను తయారు చేసేటప్పుడు కుం అనే శబ్దం వస్తుంది. అతి సూక్ష్మంగా వచ్చే ఈ శబ్దాన్ని మునులు గ్రహించగలిగారు. అందుకే దీనికి కుంకుమ అని నామకరణం చేశారు. భగవంతుడు ప్రసాదించిన పదార్థాలలో కొన్నిటికి భగవత్ శక్తిని నిక్షిప్తం చేసుకొని తిరిగి ప్రకటించేటువంటి శక్తినిచ్చాడు. అలాంటి పదార్థాలలో అద్భుతమైన పదార్థం కుంకుమ. ఈ కుంకుమను మనము అమ్మవారి అర్చనలో ఉపయోగిస్తాం.
కుంకుమార్చన చేసిన తరువాత దాన్ని ప్రసాదంగా స్వీకరించి సంవత్సరం అంతా మన దగ్గర ఉంచుకొని కష్ట సమయంలో తిలకంగా ధరించి ఆ కష్టం నుంచి బయటపడతాం. ఈ శక్తి ఎలా వచ్చింది అంటే ఈ పదార్థానికి ఉన్న ఆ దైవీ శక్తిని మంత్రం ద్వారా పునీతం చేసి యంత్రం ద్వారా ఆరాధించి నీ దగ్గర ఉంచుకొని దానిని నువ్వు కష్ట సమయంలో వినియోగించిన కారణాన ఆ కష్టం నుంచి నువ్వు బయటపడగలిగావు. కుంకుమ అంటే ఎర్రగా కనబడే ప్రతి పదార్థము కుంకుమ కాదు. పసుపుతో మిళితమై చందనంతో రంగరింపబడినటువంటి పదార్థమే కుంకుమ. దాన్ని మన నుదుట ధరించాలి. ఆజ్ఞాచక్రంలో మనం ఈ కుంకుమను ధరించటం వల్ల సహస్రారానికి మార్గంగా చెప్పబడే ఆ ఆజ్ఞాచక్రం నీలో అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆవిష్కరించి అనవసరమైనటువంటి నకారాత్మకమైన భావనను నీలోంచి తొలగించి అద్భుతమైన బుద్ధిని నీకు ప్రసాదిస్తుంది. అందుకే కుంకుమను మంగళ ద్రవ్యంగా చెప్పబడింది. అలాంటి కుంకుమను మనం ధరించేటప్పుడు భక్తి భావనతో సరైన పదార్థంతో చేయబడిన దాన్ని మాత్రమే ధరించాలి. అసలు కుంకుమ ధారణ మనం ప్రతినిత్యము చేయగలిగితే మన ఆలోచన విధానంలో ప్రస్ఫుటమైన తేడాను మనం గమనించవచ్చు. కానీ ఈనాటి ఆధునిక సమాజంలో కుంకుమ చంద్రమతి మాంగళ్యం అయిపోయింది. కేవలం హరిశ్చంద్రుడికి మాత్రమే కనపడే చంద్రమతి మాంగళ్యంలాగా నుదుట ధరించే కుంకుమ ధరించిన వారికి మాత్రమే కనపడుతోంది. దాని కారణంగా వారు అనేకమైన సమస్యలను ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుంది. కనుక కుంకుమ యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకొని దానిని ధరించే విధానాన్ని శాస్త్రీయంగా అవలంబిస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకోవటం కోసం సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, అన్నన్ కోవెల తిరువెళ్లకుళంలో నెలకొని ఉంది కదా, ఈ ఆలయం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? శ్రీమాన్ శ్వేతసర పురీతు నగరీ నారాయణీ నామిత పద్మస్థా దయితా చ తత్వరచితం తత్వోమయానోత్తమం తీర్థం శ్వేతసర సురాధిపేన సంవీక్షమాణో నిశం శ్వేతాఖ్యే నగరాధిపేన సాక్షాత్ కృతే రాజతే. అద్భుతమైనటువంటి అన్నన్ కోయల్ కోరికలన్నింటినీ నెరవేర్చి రోగాలన్నింటి నుంచి నీకు ముక్తిని కలిగించే అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి మూర్తిని నారాయణో నామిత, నారాయణ, శ్రీనివాస, శ్రీకృష్ణ అన్న పేర్లతో ఆరాధిస్తూ ఉంటాం. పద్మావతి అక్కడ కొలువై ఉన్న అమ్మవారు పద్మస్థాదయిత. ఇక అక్కడ ఉన్న పుష్కరిణి శ్వేత సరహ, అక్కడ ఉన్న విమానాన్ని తత్వరచితం అని పిలుస్తారు. ఈ క్షేత్ర ప్రాధాన్యతను తెలియచేస్తూ ఆ క్షేత్ర గాథను వివరిస్తారు. దుందుకారుడు క్షత్రియ వంశానికి చెందిన రాజు. రాముడి వంశ వృక్షాన్ని తెలుసుకుంటున్నప్పుడు బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుడు కుమారుడు సూర్యుడు, సూర్యుడి కుమారుడు వివస్వతుడు, వివస్వతుడి కుమారుడు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు త్రిశంఖుడు, త్రిశంఖుడి కుమారుడు దుందుమారుడు అని మనం తెలుసుకున్నాం. అలా ఇక్ష్వాకు వంశానికి చెందిన ఆ దుందుమారుడు పుత్ర సంతానం కలిగిందని చాలా సంతోషించాడు. వారి కులుగురు అయినటువంటి వశిష్ఠుడు ఆయన కుమారుడి జాతకాన్ని చూసి ఇతను 9 సంవత్సరాల ఆయుర్దాయాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు అని తెలియజేశాడు. తెల్లగా ఉన్న కారణాన ఆ పిల్లవాడికి శ్వేతుడు అని నామకరణం చేశాడు దుందుకారు. కానీ 9 సంవత్సరాల ఆయుర్దాయంతో ఆ పిల్లవాడు కదులుతూ ఉంటే ఆ పితృహృదయం క్షోభించింది. ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలి అని వశిష్ఠుడిని ప్రశ్నించాడు. అన్నన్ కోయిల్కి వెళ్ళి అక్కడ ఉన్న పుష్కరిణి శ్వేత సరల్లో స్నానం చేయించు,
అక్కడ ఉన్న ఆ మూలమూర్తిని ఆరాధించమని తరుణోపాయం చెప్పాడు వశిష్ఠుడు. నేను కూడా వస్తానని అభయం కూడా ఇచ్చాడు. అలా తిరువണ്ണన్ కోయలకు వెళ్ళినటువంటి దుందుమారుడు పిల్లవాడిని అక్కడున్న పుష్కరిణిలో స్నానం చేయించాడు. అనంతరం వశిష్ఠుడితో పాటు అక్కడికి చాలామంది మహర్షులు వచ్చారు. అందులో ఒక మహర్షి పిల్లవాడికి నృసింహ మంత్రాన్ని బోధించాడు. ఆ నృసింహ మంత్రాన్ని తదేక దీక్షతో 8,000 సార్లు జపించిన తరువాత శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై దీర్ఘమైన ఆయుర్దాయాన్ని ఆ పిల్లవాడికి ప్రసాదించాడు. ఇలా భారతదేశంలో కొలువై ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క మాహాత్యం క్షేత్రాల ద్వారా ప్రస్ఫుటమవుతూ పుష్కరిణిలలో స్నానం చేసిన వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలను వృద్ధి చేస్తూ దర్శించినంత మాత్రాన కటాక్షాన్ని కురిపించేటువంటి ఆ భగవంతుడి యొక్క దయకు పాత్రులు కావచ్చు. అలా అన్నన్ కోయల్ 108 దివ్య దేశాలలో ప్రధానమైన ఒక దేవాలయంగా చెప్పబడుతుంది. గురుగారు, వేదఘోష వ్యక్తిత్వ వికాసానికి ఉపయుక్తం అవుతుందని అంటారు. వేదఘోషకి ఈ వ్యక్తిత్వ వికాసానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? వేద మంత్రాలన్నీ శక్తి స్వరూపాలు. నిజానికి శబ్దము శక్తి స్వరూపం. శబ్దము వచ్చేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్గా మారుతుంది. వేద మంత్రాన్ని నువ్వు ఉచ్చరించేటప్పుడు నీలోని ప్రాణశక్తి శబ్దశక్తిగా ఆవిష్కరింపబడుతుంది. మనం విజ్ఞాన శాస్త్రంలో చదువుకున్నాం. ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో సైనికులంతా కవాతు చేస్తూ ఉన్నప్పుడు వారు కవాతు చేస్తున్నప్పుడు వచ్చేటువంటి శబ్దము యొక్క ఫ్రీక్వెన్సీ, వారు దాటుతున్నటువంటి బ్రిడ్జి యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ రెండు సమానమైనప్పుడు ఆ శబ్ద శక్తి కారణంగా ఆ బ్రిడ్జి కూలిపోయింది. ఇలా నీకు ఏ పౌనఃపుణ్యంతో ఏ తరంగ దైర్ఘ్యంతో శబ్దము వస్తే అది విలయాన్ని సృష్టిస్తుందా విజయాన్ని అందిస్తుందా అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే అది అద్భుతమైన ప్రయోజనం నీకు అందిస్తుంది. ఋషులు ఈ సత్యాన్ని గమనించే వేదమంత్రాలన్నింటికీ స్వరాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వరంతో నువ్వు ఉచ్చరించేటువంటి మంత్రముల యొక్క శక్తి కారణంగా అది ఒక అద్భుతమైనటువంటి పౌనఃపుణ్యం ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి శక్తిని ఆవిర్భవింపచేస్తుంది. ఈ శబ్దశక్తి మంత్రశక్తిగా మారిన తరువాత అది నీ దేహంలో ఉన్న మాలిన్యాన్ని అంతా ప్రక్షాళన చేస్తుంది. అదే న్యాసము అని చెప్పబడుతుంది. శబ్దశక్తి కేవలం నీ చెవులకు మాత్రమే సోకటం లేదు, పరిసరాలలో కూడా వ్యాపిస్తూ ఉంది. దాని కారణాన పరిసరాలన్నీ పవిత్రమైపోతాయి. ఇలా నీలో ఉన్న మానసిక రుగ్మత, శారీరక బలహీనత ఇవన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన కావాలి అంటే నీ ప్రాణశక్తి శబ్దశక్తిగా ఆవిష్కరింపబడి ఆ శబ్దశక్తి మంత్రశక్తిగా పరివర్తన చెంది నిన్ను న్యాసం చేస్తూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా మార్చగలుగుతుంది. ఇలా ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మారి నీ శరీరంలో దృఢత్వం చేరుకుంటుందో అప్పుడు నీ వ్యక్తిత్వమే మారిపోతుంది. అది వ్యక్తిత్వ వికాసానికి తద్వారా శీల సంపుష్టికి కారణమవుతుంది. ఇలా శీలంతో మనిగలిగేటువంటి జాతిని సృష్టించటం కోసమే తరతరాలుగా మనం వేద ఘోషను వింటూ ఉన్నాం. పిల్లల పుట్టినరోజు నాడు వేద ఆశీర్వచనాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ శబ్దజాలము మంత్రశక్తితో పునీతమై ఆ మంత్రశక్తి నీ దేహంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ప్రక్షాళన చేసి న్యాసంగా పరిణమించి నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసి తద్వారా నీ శీలాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే వేద ఘోష వ్యక్తిత్వ వికాసాన్ని కలుగజేసే అద్భుతమైన సాధనము అని పెద్దలు చెబుతూ ఉంటారు. గురుగారు, వేదాలలో చాలా అంశాలు ఉన్నాయి. వాటిలో రుక్కులు యజస్సులు
వీటి యొక్క ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? వేద నిర్వచనాన్ని తెలియజేస్తూ ఆదిశంకరులు ఒక మాట చెప్పారు. మాతృపితృ సహస్రేభ్యోపి హితేషిణ వేదేన ఉపదిష్టం. అంటే ప్రపంచంలోని వేల మంది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నీ హితాన్ని కోరేదే వేదము. అందుకే వేదము యొక్క లక్షణము సమాజానికి హితం చెయ్యటం. ఇష్టప్రాప్తి అనిష్ట పరివారయో అలౌకికం ఉపాయం యో వేదయతి స వేద అని కూడా వేదానికి నిర్వచనాన్ని తెలియజేశారు. అంటే నీ కోరికను నెరవేరుస్తూ నీ అయిష్టాన్ని దూరం చేస్తూ నీ జీవితాన్ని సంస్కరించే అద్భుతమైన విజ్ఞానమే వేదం. వేదం అన్న శబ్దానికి విచారణే, జ్ఞానే, లాభే, సత్తాయాం అన్నటువంటి నిర్వచనాలు ఇచ్చారు. విచారణే అంటే విచారిస్తూ, సత్తాయాం అంటే ఉనికి, జ్ఞాని అంటే జ్ఞానము, లాభే అంటే పొందదగింది. అంటే నీ ఉనికిని సుసంపన్నం చేసుకుంటూ పొందాల్సిన విజ్ఞానాన్ని విచారిస్తూ అందుకోగలిగినటువంటి విజ్ఞానమే వేదం. వేదం యొక్క ప్రయోజనము యజ్ఞయాగాదులు నిర్వర్తించటం. యజ్ఞం చేసేటప్పుడు నలుగురు ప్రధానంగా ఉంటారు. వాళ్ళే హోత, అథర్వుడు, ఉద్గాత, బ్రహ్మ. హోత ఋగ్వేదంలో ఉన్న మంత్రాలనన్నింటినీ ఉచ్చరిస్తూ తన వంతు పాత్ర నిర్వహిస్తాడు. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలన్నింటినీ రుక్కులు అంటారు. ఇక అథర్వుడు యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను పఠిస్తూ ఉంటాడు. ఇవన్నీ గద్య రూపంలో ఉంటాయి, అందుకే వీటిని యజస్సులు అంటారు. ఇక ఉద్గాత సామవేదంలో ఉన్న మంత్రాలను పఠిస్తూ ఉంటాడు. ఇవన్నీ సంగీత ప్రధానంగా సాగుతూ ఉంటాయి. ఇక బ్రహ్మ ఈ రుక్కులను యజస్సులను కలుపుతూ వేదాధ్యయనంలోని తన భాగాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇలా రుక్కులు అంటే మంత్రరూపంలో ఉన్నటువంటి ఋగ్వేద భాగాలు, యజస్సులు అంటే గద్య రూపంలో ఉన్నటువంటి యజుర్వేద భాగాలు. రుక్కులు, యజస్సులు ఇవన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువులను నిర్వర్తిస్తూ సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధుక్ అని భగవద్గీతలో చెప్పినట్టు మానవుణ్ణి పుట్టిస్తూనే వాడి కోరికలను నెరవేర్చడానికి యజ్ఞయాగాది క్రతువులను కూడా సృష్టించాడు పరమాత్మ. వాటిని నిర్వర్తిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించటం కోసం అవసరమైనటువంటి అన్ని ప్రయోజనాలు అందుకోవటం కోసం యజ్ఞ ప్రక్రియను నిర్వర్తించే క్రమంలో ఈ ఋక్, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలలోని అద్భుతమైన మంత్రాలన్నింటినీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. గురుగారి మరో సందేహం, జగన్మాతను కీర్తించే స్తోత్రాలలో లలితా సహస్రనామ స్తోత్రం ఎంతో ఉత్తమమైనదిగా చెప్తారు, ఎందుకని? లలితా సహస్రనామ స్తోత్రాన్ని బ్రహ్మాండ పురాణంలో ఈ స్తోత్ర రచన చేసిన వ్యాసుడు చకార కుక్షిగా పిలువబడుతూ ఉంటాడు అని కాళిదాసు ఒక వ్యాఖ్యానం చేశాడు. ఎందుకంటే తాను రచించే అన్ని స్తోత్రాలలో కూడా చ, తు, స్మ అనేటువంటి అవ్యయాలను ప్రయోగిస్తూ రచన కొనసాగిస్తూ ఉంటాడు. వ్యాసుడు లలితా సహస్రనామ రచన చేసేటప్పుడు ఎక్కడ మరియు అనే అర్థంలో చకారాన్ని ఉపయోగించలేదు. అలానే లలితా సహస్రనామంలో కథను కొనసాగిస్తూ స్తోత్రం సాగుతుంది. మొదటి 51 శ్లోకాలు ఉపోద్ఘాతం, తర్వాత 182.5 శ్లోకాలు నామాల కూర్పు, తర్వాత 86.5 శ్లోకాలు ఫలశ్రుతి. ఇలా 320 శ్లోకాలతో సాగినటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రము అన్ని నామాలతో, అద్భుతమైన సాహిత్యంతో, అలంకారాలతో, హృద్యమైన కవితా గానంగా ముందుకు సాగుతుంది.
అవి పారాయణ చేసేటప్పుడు ఆ నామాల అర్థం నువ్వు గ్రహించగలిగితే లలితా సుందరి నీ కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. పొడి పొడిగా సాగే నామాలు కావు, అర్థవంతంగా కథను నీకు తెలియజేస్తూ ఆ తల్లి యొక్క అద్భుతమైన మాహాత్యాన్ని ఆవిష్కరిస్తూ అవి ముందుకు సాగుతాయి. కనుక లలితా సహస్రనామం అనేది ఇతర సహస్రనామాల కంటే భిన్నమైనది, అత్యంత శక్తివంతమైనది, అభ్యాసం చేసేవారికి ఆనందంతో పాటు అభ్యుదయాన్ని కూడా అందించే సాధనమని చెప్పబడింది. గురుగారు, రామాయణాలలో ఆధ్యాత్మ రామాయణానికి ఎంతో ప్రశస్తి ఉందని చెప్తారు. వాల్మీకి రామాయణానికి ఆధ్యాత్మ రామాయణానికి ఏమిటి తేడా? వాల్మీకి రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి, అధ్యాత్మ రామాయణాన్ని రచించింది వ్యాసుడు. వ్యాసుడు తన పురాణాల అన్నింటిలోనూ రామకథ తెలియజేసే ప్రయత్నం చేశాడు. అధ్యాత్మ రామాయణంలో పురారిగిరి సంభూత శ్రీరామార్ణవ సంగత అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువనత్రయం అని చెబుతారు. అంటే శంకరుడనే పర్వతం నుంచి రాముడనేటువంటి సముద్రంలోకి చేరి నా అద్భుతమైన రామాయణమే ఆ గంగా నదే అధ్యాత్మ రామాయణము అని. వాల్మీకి రామాయణంలో రామ మాహత్యాన్ని గుప్తంగా ఉంచి రాముడు మానవుడు అన్న భావనతోనే కథ కొనసాగిస్తాడు వాల్మీకి. ఋషులంతా వచ్చి రామ నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని రూపము అని చెప్తే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు రామచంద్రమూర్తి. నేను దశరథ కుమారుడైన రామచంద్రమూర్తిని, సామాన్య మానవుణ్ణి అంటూ వివరించాడు తప్పితే తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపమని ప్రకటించే ప్రయత్నం చేయలేదు. కానీ వ్యాసుడు రాముణ్ణి దేవతా స్వరూపంగానే ఆవిష్కరించాడు. అధ్యాత్మ రామాయణంలో జరిగే కథా విధానాన్ని మనం పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. కుంభకర్ణుడు రావణాసురుడి దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, పరభార్యను అపహరించి తేవటం మహాపాపం అని చెబితే రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని రావణుడికి జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేస్తే రావణుడు అంటాడు, ఈ విషయం నాకు తెలుసయ్యా, రామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడని తెలిసే ఆయన చేతిలో ప్రాణాన్ని వదిలేయటం కోసం నేను ఈ పని చేస్తున్నాను అని తెలియజేస్తాడు. ఇలా వాల్మీకి రామాయణంలో రామమూర్తి మానవుడిగా మానవత్వాన్ని ఆవిష్కరించి ధర్మాలనన్నింటినీ ఆచరించి ఈ మానవ లోకానికి ఆదర్శంగా నిలబడాలని ప్రయత్నిస్తే ఆ రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో కథ కొనసాగుతుంది అధ్యాత్మ రామాయణంలో. విభీషణుడు రావణుడి యొక్క ఒడ్డులో అమృత భాండం ఉన్నది, దాన్ని భేదిస్తే తప్ప రావణుడి మరణం జరగదు అని రామచంద్రమూర్తికి చెప్పిన గాథ అధ్యాత్మ రామాయణంలో మనకు కనపడుతుంది. వాల్మీకి రామాయణంలో రాముడు బాణప్రయోగం చేసి ఆ రావణుణ్ణి వధిస్తాడు తప్పితే నాభిలో బాణప్రయోగం చెయ్యడు. అలానే సీతమ్మ కూడా రావణుడు అపహరించే సమయంలో అగ్నిలో తన రూపాన్ని దాచుకొని తన ఛాయామూర్తిని రావణుడితో పంపించినట్టుగా అధ్యాత్మ రామాయణం చెబుతుంది. అలానే రాముడు యుద్ధమైన తరువాత తిరిగి అయోధ్యకు వచ్చే సమయంలో రామేశ్వరంలో మయా శంభో ప్రతిష్ఠిత రామలింగేశ్వర స్వామి అర్చన చేసి అక్కడ లింగాన్ని ప్రతిష్ఠం చేసినట్టుగా అధ్యాత్మ రామాయణం చెబుతుంది. ఇలా రాముణ్ణి దేవుడిగా ఆవిష్కరించేటువంటి వాంగ్మయం అధ్యాత్మ రామాయణం అయితే రాముడు సామాన్య మానవుడే అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఆయన మాహత్యాన్ని గుప్తంగా దాచి కథను కొనసాగించింది వాల్మీకి రామాయణం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.